విన్నారా? నిద్రపోయేటందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకరోజు ఒక చెరువు కట్టు మీద, మన చెరువు లేదా చెరువు లేదా ఉంది, ఉందా 4 సార్లు వెళ్తే ఉందా లేదా నన్ను కూడా అదేందో తెలియదు. అన్నమాట కరెక్టే కదా. మధ్యాహ్న కాల సమయంలో ఆ చెరువు కట్టు వెళ్తా ఒక ఏనుగు నడుస్తుందా ఏమవుతుంది? కొంచెం గట్టి చెప్పండి, ఏమవుతుంది? ఏనుగు చూసారా? నిజంగా ఏనుగుని, నిజంగా ఏనుగు చూసారా? చూసాం. చాలా బలం కలిగినటువంటిది, శక్తి కలిగింది, చాలా శక్తిని నింపుకున్నటువంటి ఏనుగు ఆ చెరువు కట్టు మీద వస్తా, ఏనుగు నిమిషం నడుచుకుంటా వస్తా ఉంటే అల్లంత దూరం ఎదురుగడ్డ ఒక పంది. ఏంటిది? కొంచెం రెడీ చెప్పండి. ఆ చెరువు పక్కన ఒక బురద గుంట ఉంటే ఆ బురద గుంటలో బాగా పొర్లి బాగా పొర్లి ఒళ్ళంతా దేహమంతా బురదను పూసుకొని ఎంత చక్కగా ఉందో దానికి సమగం. ఆ బురద దేహంతో, ఆ బురద శరీరంతో అది కూడా ఆ చెరువు కట్టుగా నడుచుకుంటూ వస్తా ఉంది. ఏనుగు ఇద్దరితో వస్తా ఉంది, పంది ఇద్దరితో వస్తా ఉంది. ఏనుగెవరో పందెవరో మీరు తెలుసుకోవాలా, నేనేం చెప్పాను. వస్తూ ఉండగా ఎదురుగా వస్తున్న పందిని ఏనుగు చూసి దగ్గరకు రాగానే ఏనుగు దూరంగా జరిగి వెళ్ళిపోయింది. పంది దగ్గరకు రాగానే ఏనుగు ఏం చేస్తుంది? కొంచెం దూరంగా జరిగి అక్కడికి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన పంది అడవిలోకి వెళ్ళి ఇలా చెప్తుంది, చూసారా అంత బలమైన ఏనుగు నన్ను చూసి భయపడిపోయింది. ఎలా చెప్తుంది? అడవిలో అరణ్యంలో ఉన్న జంతువులన్నిటి చెప్తుందట, చూసారా నేను సామాన్యుడు కాదు, నన్ను చూసి బలమైన ఏనుగే భయపడి పక్కకు తప్పుకొని వెళ్ళిపోయింది. మీరు బలవంతుడే వింటున్న జంతువులు కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటి? పందిని చూసి ఏనుగు భయపడమైంది. ఈ వింటానికి వచ్చి వింతగా లేదు, వింతగా ఉంది కదా. ఎందుకని చెప్తా ఉంది పంది? లేదు పంది, ఏదో నువ్వు కావాలని చెప్తున్నావు, ఏనుగు భయపడమైంది లేదా నాకే జరిగింది. వస్తా ఉంటే దూరంగా పక్క జరిగిపోయింది. అయ్యో నమ్మశక్యం కాలేదు. లేదు నువ్వేదో చెప్తున్నావు కావాలని, ఇవన్నీ కాదు అసలు. ఏనుగు దగ్గరికి కనుక్కున్న పదండి గుంపంతా బయలుదేరిందంటే పందిని తీసుకొని ఏనుగు దగ్గరకు వచ్చింది. ఏనుగు దగ్గరకు వచ్చిన జంతువులు అడుగుతుంది కదా, ఏనుగు ఈ పంది ఏదో చెప్తా ఉంటే పంది భాషలో పందిని చూసి నువ్వు భయపడి పక్కగా జరిగి పారిపోయని చెప్తా ఉంది. నిజంగా భయపడ్డావా? ఏనుగు అంటా ఉంది. నిజంగా భయపడదా? చెప్పండి, నిజంగా భయపడిందా? ఏనుగు అంటుందా నా పన్ను ఉంటే ఇలా అంటే చాలు నేను భయపడి కాదు జరిగింది. అది ఎలా వస్తుంది? వాళ్ళంతా బురద పూసుకొని మనకి మళ్ళీ వెంట రాసుకొని వస్తా ఉంది. పొరపాటు నేను పక్క జరిగి వెళ్ళకపోతే దాని బురద, దాని దరిద్రం నాకు అందుతుంది. అందుకే నేను ఏం చేశాను? పక్కగా దొరికిపోయాను. అంటే నేను భయపడి కాదు. ఆస్తులంటే చాలా మంది లోపు శాతకాకేం కాదు. శాతకాకనా ఎందుకు ఆ దరిద్రం? తప్పు వెళ్ళిపోతే అయిపోయింది గొడవ. తప్పుకోలేదనుకోండి, ఇప్పుడేముంది? పంది బురదంతా ఏనుగు చక్కగా స్నానం చేసి మంచి నీళ్ళతో స్నానం చేసి ఫ్రెష్ గా ఒళ్ళంతా మురికిని పోగొట్టుకొని శుభ్రంగా వస్తాం. పందేమో భూమి లోకములను మట్టి బురదంతా పూసుకొని వస్తాం. ఇప్పుడు తొలగిపోవడం మంచిదా కదా?